వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని నర్సరావుపేట తరలించారు పోలీసులు. పోసానిపై నర్సరావుపేట 2 టౌన్ పిఎస్లో 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు నర్సరావుపేటకు తరలించి విచారణ చేయనున్నారు. ఇక పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఆ 17 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా పిటి వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం 3 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు రాజంపేట జైలు అధికారులకు పిటి వారెంట్లు అందించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట, అల్లూరు జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పిటి వారెంట్లు అందించారు. మేం కోర్టు అనుమతి తీసుకున్నాం, ముందుగా మాకే పోసానిని అప్పగించాలి అని నర్సరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోసానిని నర్సరావుపేట తరలించారు. ఒకేసారి 3 పిటి వారెంట్లు తీసుకురావడంతో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలనే విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీసులకు అప్పగించారు. తర్వాత పోసాని కృష్ణమురళిని నర్సరావుపేట తీసుకెళ్లారు. కాగా పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు తనకు మరోసారి ఛాతీలో నొప్పి వచ్చిందని ఉదయం పోసాని జైలు అధికారులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. రాజంపేట ప్రభుత్వ వైద్యులు జైలు లోపలికి వెళ్లి పోసానిని పరీక్షిస్తున్నట్లు సమాచారం. అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన పోసాని ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.